ఇక్కడ అరుంధతి చరిత్ర విన్న మునిగణాల్లో అంటే చాలా కలకలం రేగిందంట. పదే పదే వాళ్ళు పరిపక్వత పరిణామ రూపమైన అరుంధతి మూర్తిని భావించుకుంటూ ఉన్నారంట. పదే పదే మనసుల్లో ఆమెకి నమస్కారం చేసుకుంటూ ఉన్నారంట. సంచలనాత్మకమైన కదా సంజ, ఒకటేమో ఆదరణీయమైన ఆనందదాయి అయిన అరుంధతి. వీరి కథలు విన్నారు కదా, విన్నాకన వీళ్ళు తర్వాత రతీదేవి కూడా ఉన్నారు కదా, అప్పుడు రతీదేవి కథను కూడా చెప్పమని అడిగారట. ఈ మన్మధుడు పుట్టినప్పుడు కొంత తతంగం జరిగింది కదా. శివుడు వచ్చి మందలించాడు, అందరూ మధ్యలో ఆ సభ మధ్యలో అలాగ జరగడము ఏదో గుర్తొచ్చినప్పుడల్లా ఏదో గుంటలు కలుపుకోమంటూ ఉండేదంట బ్రహ్మదేవుడికి. ఏదో ఆడపిల్ల మీద మోజుపడ్డానంత మాత్రాన శివుడు అలా మరీ సభ మధ్యలో అంతమంది మధ్యలో నన్ను మందలించడం ఏంటి అని చెప్పేసి చాలా బాధ ఇంకా అలాగా మనసులో కదులుతూ ఉండేదట. దానికి మూల కారణం ఏంటంటే ఆ శివుడు పెండ్లి పిడాకులు ఏం లేవు కదా, అలాగా విరాగిలా తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు తప్పు అది చేసుకుంటూ ఉంటున్నాడు కదా, అందుకు అలాగ అన్నారేమో. లేకపోతే ఏదో కాసింత చిన్న తప్పు జరిగినంత మాత్రం అంతమంది మధ్యలో నన్ను అవమానపరచడం ఏంటి అని చెప్పేసి ఈయన ఆలోచిస్తూ ఉన్నారనమాట. అందుకని అనుకున్నారట, ఏదైనా ఒక స్త్రీ సంపర్కం చూపిద్దాము ఆ శివుడికి, అప్పుడు కనుక ఆయనకు అర్థమవుతుంది, కాంబస్లు అయిపోతారు ఒక స్త్రీ తగిలితే కనుక. సో అలాగా ఈయన కూడా ఆలోచన ఏదో మొదలు పెట్టారనమాట. ఉన్న పలంగా ఏదో ఒకటి చేసి ఆ శివుడికి కామం కలిగించాలనే నిశ్చయం ఈయన వచ్చేసింది. వెంటనే మన్మధుడిని అన్నారంట, శివుడి మీదకి వెళ్ళు, నీ ప్రతాపం అంతా ఆయన మీద చూపించు అని చెప్పేసి. ఆవిడ సరే అని చెప్పి మన్మధుడు కూడా అక్కడికి వెళ్ళాడట. ఏదో వెళ్ళాడు, ఆయన ఎంతనో ప్రయత్నం చేశాడు కానీ ఏమీ ఆయన చలించలేదన్నమాట. మళ్ళీ మన్మధుడు వెనక్కి వచ్చాడట. వచ్చి నాకేమైనా శస్త్రాలు ఉంటాయి కదా ఆయన్ని ఓడించడము, నా దగ్గర ఏమీ లేవు కదా, నేను ఎలాగ ఓడిస్తాను శివుడిని అని చెప్పేసి బ్రహ్మదేవుడికి అడుగుతున్నారనమాట. ఎంత అడిగినా సరే బ్రహ్మ మాత్రం ఎటువంటి శస్త్రాలు ఇవ్వలేదంట. ఏమంటున్నారంటే, ఒకవేళ అసలు మామూలుగానే ఏదో మన్మధుడు కాసింత చూస్తేనే లోకం ఇలా అయిపోయింది, ఒకవేళ నిజంగా అతనికి ఏమన్నా శస్త్రాలు ఇచ్చేసి ఉండుంటే ఇంకా అసలు ఈ ప్రపంచం ఏమైపోయి ఉండేదో కదా, మంచిదైంది. అక్కడ బ్రహ్మదేవుడు ఆయనకి ఏమీ శస్త్రాలు ఏమి ఇవ్వలేదు, కేవలం పూల బాణాలు ఉంటాయి ఆయన దగ్గర కదా, అయ్యే వాడమని చెప్పారట. అంతట్లోంచి ఆ బ్రహ్మ హృదయం నుంచి అంటే వసంతుడు అని ఆయన ఆవిర్భవించాడట. ఆయన పుడుతూనే అక్కడ ఉన్న పరిసరాలన్నీ మలయమారుతాలతోనూ సుగంధ పరిమళాలతోనూ కొంగొత్త సోయగాలతోనూ అంత అందంగా చేసి పెట్టాడట. ఇవన్నీ చూసి అక్కడున్న వాళ్ళ ప్రతి వాళ్ళ హృదయము ఆహ్లాదకరంగా తయారైందట. ఇంకా అతన్ని చూశాక బ్రహ్మకి చాలా ఆనందం వేసిందనమాట. ఈతగాడు కనుక మన్మధుడికి తోడైతే ఖచ్చితంగా శివుడిని జయించడం వీలవుతుంది అని ఆయన ఊహిస్తున్నాడు. అప్పుడు ఏం చేశారు, వీళ్ళిద్దరిని కలిపి మహేశ్వరి దగ్గర పంపించారట. ఇప్పుడు జయించి వచ్చేయండి మీరు అని. వీళ్ళు వెళ్ళారట. వీళ్ళు మళ్ళీ విశ్వప్రయత్నాలు చేశారు, ఆయన ఏమాత్రం చలించలేదు. మళ్ళీ వెనక్కి వచ్చేసారట. వచ్చి మా వల్ల కాదు, ఆయన్ని మేమేమి జయించలేము అని చెప్పేసి తలదించేసుకున్నారట. అయితే అలా శివుడు స్థానువుగా ఉండిపోవడము, తన పన్నుగడేమో నీరు కారిపోవడము, ఇవన్నీ చూసేసరికి ఇంకా బ్రహ్మ నిట్టూరుస్తూ ఉండిపోయాడట. అయితే ఆ నిట్టూర్పుల్లోంచి కొన్ని గణాలు పుట్టాయట. వాటిని ఏమంటారు, పుడుతూనే అవి మారియా భేదయ అని అరుస్తూ బయటకు వచ్చాయట. వాళ్ళట పటహ కాహళాది వాద్యాలంట మ్రోగిస్తూ వచ్చారట. వాళ్ళని వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అక్కడ దక్షాదులు ఉన్నారు, మదన వసంతులు ఉన్నారు, వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎవరు వీళ్ళు ఇలా ఉన్నారు అని. హే దాదా, ఎవరు వీళ్ళు, ఎందుకు పనికొస్తారు అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారంట. వీళ్ళు పుడుతూనే మారియా అని అరిచారు కదా, అందుకని బ్రహ్మదేవుడు అన్నారంట, వీళ్ళకి మారగణాలు అని చెప్పి పేరు పెడుతున్నాను అని. వీళ్ళందరూనంట మన్మధుడికి అనుచరులై ఉంటారట. కాముడు చేయాల్సిన పనులు ఉంటే ఇంకాస్త సులువు చేయడానికి వీళ్ళు ఇంకాస్త ఉపకరిస్తూ ఉంటారని చెప్పారట. ఇప్పుడు బ్రహ్మగారు వసంతుడితో పాటు ఈ మార్గణాలను కూడా తీసుకొని వెళ్ళి అందరూ కలిపి ఆ శివుడిని ఎలాగొక్కలాగా తపస్సు నుంచి బయటకు తీసుకొని రండి అని చెప్పి పంపించారట. ఇంకా అది తప్పు ఒప్పో ఏదో తండ్రి గారు చెప్తున్నారు, తప్పదు కదా అని చెప్పేసి మళ్ళా మదనుడు అక్కడికి వెళ్ళాడంట. మళ్ళా మదనుడు, వసంతుడు, మార్గళాలు అందరూ వెళ్ళారు. అక్కడ మళ్ళీ విశ్వ ప్రయత్నాలు చేశారు, అక్కడ ఓడిపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చారట బ్రహ్మగారి దగ్గరికి. మదనుడు అన్నాడంట, మీరు ఇంతమంది ఇచ్చారు కానీ ఇంతమంది మళ్ళీ ఇచ్చినా సరే మేము మాత్రము వెళ్ళి ఆ శివుడిని ఏమీ చేయలేము, ఆయన ఆ సమాధి నుంచి బయటకైతే వచ్చే ప్రసక్తే లేనట్టుగా ఉన్నారు అని చెప్పారట.
పైగా ఏమవుతుంది, అంత సమాధి చేస్తూ ఉన్నారు కదా, ఆయన కనుక ఏదో ఎప్పుడైనా కళ్ళు విప్పితే కనుక ఆ కళ్ళు ఏమో ఏదో నిప్పుగుండాల్లా ఉంటాయి, అవి చూస్తే భయం వేస్తుంది, అందులో ఎక్కడ నేను కాలు మసైపోతానేమో అని, అందుకని నాకు వెళ్ళాలంటే భయం వేస్తుంది తండ్రి అని చెప్పేసి మన్మధుడు పాపం బ్రహ్మగారికి విన్నవించుకుంటున్నాడు. ఇంకా బ్రహ్మ తల్ల బాదుకున్నాడంట. బాదుకొని అప్పుడు నారాయణమూర్తి తండ్రి ఇంత కష్టం తెచ్చిపెట్టావయ్యా అని ఆ విష్ణువుని ఆయన గుర్తు చేసుకుంటున్నాడంట. ఆయన పాపం గుర్తు చేసుకోగానే విష్ణువు ప్రత్యక్షమయ్యారనమాట. ప్రత్యక్షమయ్యి కుమార ఎందుకు అంత దీనంగా ప్రార్థిస్తున్నావు, ఏం ఆపదొచ్చింది అని ఆయన అడిగారట. అయితే ఏ ఒక్కటి దాయలేదంట. బ్రహ్మగారు ఏం చేశారు, ఎవరిని పంపించారు, అలా పంపించారు, పంపిస్తే ఏమవుతున్నాయి, ఇవన్నీ చెప్పారనమాట. మళ్ళా వెళ్తున్నారు వీళ్ళు, మళ్ళా ఏమాత్రం తపం భంగ చేయలేకపోతున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు స్వామి, ఎలాగ ఆయన తపోభంగం చేయడం అని చెప్పేసి వాళ్ళ తండ్రిని అడుగుతున్నారు. ఏ విధంగా అయినా సరే ఆ కాలకంఠుని కామునిగా చెయ్యాలి, కాంతదాసునిగా మార్చేయాలి, అందుకు మార్గం మీరే చెప్పండి తండ్రి అని చెప్పేసి విష్ణుమూర్తిని అడుగుతున్నారట. నేనంట ఆరోరా అంటూ ముక్కును వేలేసుకున్నారంట, ఏదో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు. విష్ణుమూర్తికి గుర్తొచ్చిందంట, ఇంతకుముందు శివుడు రుద్రుడేమో తన పూర్ణావతారముని, అలాగే తను అనుసరించి మసలే మాయ ఒక భాగమేమో ఉమాగా అవతరించి రుద్రాణి అవుతుందని చెప్పారు కదా, అందుచేతన ఇదంతా శివ సంకల్పమేమోలే, అందుకని ఒక పని చేద్దాము, మీరేమో దేవికి చెప్పి ఆవిడ్ని తపస్సు చేయమని చెప్పు, అలాగే దక్షిణ్ణి కూడా తపస్సు ప్రారంభించమను అని చెప్పారట. అయితే ఇంకా మన శివ సతుల కళ్యాణానికి ప్రారంభం కలుగుతుందన్నమాట. ఇలా చెప్పాక వాళ్ళిద్దరూ ఇప్పుడు తపస్సు చేయడం ప్రారంభిస్తున్నారట. తర్వాత వీడియోలో చూద్దాము.